Hello everyone, I'm back with another Blender video. So మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది ఇండియన్ క్యారెక్టర్ విత్ సారీ ఇండియన్ ఫీమేల్ క్యారెక్టర్ ఒకటి చేయమన్నారు. సో విల్ బి డూయింగ్ దట్ ఫ్రమ్ దిస్ వీడియో ఆన్. మనం అది చేద్దాం. అండ్ డ్రాయింగ్కి ఐ మీన్ 2Dకి సంబంధించినవి అండ్ పైథాన్కి సంబంధించినవి కూడా నేను ఇప్పటి నుంచి చేస్తాను. బికాస్ బ్లెండర్ ఐ థింక్ ఆల్ ద టాపిక్స్ ఐ హ్యావ్ బీన్ కవర్డ్. రిగ్గింగ్, యానిమేషను, వెయిట్ పెయింటింగ్, ఆల్ ద బేసిక్స్, మోడలింగ్, టెక్స్చరింగ్ అన్నీ నేను కవర్ చేశాను. సో ఫ్రమ్ దిస్ వీడియో ఆన్ ఆల్ అదర్ వీడియోస్ 2D డ్రాయింగ్ కానీ ఇప్పుడు ఈ 3D ఫీమేల్ క్యారెక్టర్ కానీ 1 by 1 వస్తుంటాయి. సో స్టే ట్యూన్. సో లేట్ చేయకుండా ఐ విల్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను రెఫరెన్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. యూ కెన్ ఆల్సో డూ దాట్, బట్ లింక్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. యూ కెన్ డౌన్లోడ్ ద సేమ్ ఇమేజ్, ఆర్ ఈ ఇమేజ్ కొంచెం క్లారిటీ తక్కువ ఉంది. ఇఫ్ యూ వాంట్ అ మోర్ గుడ్ క్వాలిటీ ఇమేజ్ మీరు వెళ్ళేసి క్రోమ్లో ఇలాంటివి చాలా దొరుకుతాయి. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూజ్ ఇట్. ఓకే, సో పుట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అనేది ఆఫ్ చేయండి, అప్పుడే మీకు ఇలా అన్నప్పుడు కనిపిస్తుంది. ఓకే, సో ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి, స్కేల్ ఇట్, కీప్ ఇట్ అప్ అ లిటిల్ బిట్ లైక్ దిస్ అప్. ఓకే, సో నాకు ఇంకోటి ఏంటంటే మిడిల్లో రావాలి నాకు. లెట్స్ సీ, ఇది నాకు మిడిల్లో ఉందా అనేది నాకు అది ఒకటి ఉంది. కొంచెం బ్యాక్ చేస్తాను. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్. నో, ఇట్ ఈస్ నాట్. కొంచెం ఇలా ఎగ్జాక్ట్గా మీరు కరెక్ట్గా కావాలి అంటే డౌన్కి తెచ్చేయండి. కరెక్ట్గా ఈ కర్సర్ ఏదైతే ఉందో, నోస్ ఇది చూసారా, నోసే మనకి మిడిల్ పాయింట్ కదా. సో నోస్కి మిడిల్లో ఉందంటే ఇప్పుడు మనకి ఇమేజ్ మిడిల్లో ఉందని అర్థం. ఓకే, సో అలా పెట్టుకోవచ్చు. జీ పైకి అనండి. నా మనకి ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే వచ్చేసింది. నా రైట్ షిఫ్ట్ డి, డూప్లికేట్, డూప్లికేట్ అయింది కదా. దీన్ని తీసుకొచ్చేసి మిడిల్లో పెడతాను. ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూలో ఐ వుడ్ లైక్ టు రొటేట్ ఇట్ ఇన్ ద జీ యాక్సిస్ 90 degrees. నాకు సైడ్ వ్యూ వచ్చేస్తుంది. అయితే సైడ్ వ్యూ ఇక్కడ ఉంది కదా, సో సైడ్ వ్యూని జరిపేసి GX. సో ఇలాగా యాక్చువల్గా ఇంతవరకు కట్ చేసి కూడా తేవచ్చు, బట్ ప్రపోర్షన్స్ అటు ఇటు అవ్వకుండా నేను డైరెక్ట్గా ఇమేజెస్ తెచ్చుకుంటాను జనరల్గా. ఓకే, సో మీరు కూడా అలా చేసుకోవచ్చు. నౌ ఇవి రెండు మనకి వచ్చేసాయి, రైట్. నౌ ఫ్రంట్ వ్యూలోకి ఫస్ట్ మనం ఈ వీడియోలో హెడ్ యొక్క బేస్ మెష్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, హెడ్ యొక్క బేస్ షేప్ అవి చేద్దాం. ఓకే, సో ఈ క్యారెక్టర్ కొంచెం ఎక్కువ క్వాలిటీగా ఎక్కువ డీటెయిలింగ్ చేస్తాను. సో జాగ్రత్తగా చూడండి. ఐ డోంట్ థింక్ నోబడీ విల్ టీచ్ యూ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్, క్లారిటీగా ఎలా చేయాలి ఏంటి అనేది. సో జాగ్రత్తగా మళ్ళీ నేనైతే చేయను వీడియోస్. ఓకే, ఇప్పటికే చాలాసార్లు చేశాను మోడలింగ్. సో దిస్ విల్ బి అవర్ లాస్ట్ వీడియో ఆఫ్ మోడలింగ్. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. సో షిఫ్ట్ ఏ, మెష్ అండ్ క్యూబ్. సో వీ హ్యావ్ అ క్యూబ్ హియర్. ఓకే, నౌ అంటే నా పాత వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా చేస్తాను, రైట్. సబ్ డివైడ్ చేస్తాను, ఆల్ దీస్ థింగ్స్ యూ గైస్ ఆల్రెడీ నో. ఎవరైనా చూడకపోతే సేమ్ ఇలాగే, అంతకుముందు వీడియోస్ చూడని వాళ్ళైతే సేమ్ ఇలాగే మీరు చేయండి అండ్ పాత వీడియోస్ చూడండి. యా, సో వీ గాట్ దిస్. కూల్, లెట్స్ డిలీట్ దిస్ సైడ్. ఫేసెస్, నౌ 1, షిఫ్ట్ ఎస్, కర్సర్ టు సెలెక్టెడ్, ఆబ్జెక్ట్, సెట్ ఆరిజిన్ టు 3D కర్సర్ వచ్చేసింది కదా. అఫ్ కోర్స్ యూ కెన్ గో అండ్ టర్న్ ఆన్ ద వైర్ ఫ్రేమ్. నౌ వీటికి వచ్చేసి మనం జనరేట్లో విల్ హ్యావ్ దట్ మిర్రర్. సో మిర్రర్ చేసుకోండి, క్లిప్పింగ్ ఆన్ చేయండి, ట్యాబ్ 1. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. పాత సబ్స్క్రైబర్స్, పాత వీడియోస్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ ఐ విల్ టెల్ ప్రతి ఒక్కటి ఏమేమి చేస్తున్నాను, ఎందుకంటే న్యూ పీపుల్ కూడా వాచ్ చేస్తూ ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ దెమ్ టు బీ ఇన్ అవుట్ ఆఫ్ లూప్. సో యా, లైక్ దిస్. సో ఫస్ట్ నేను బేస్ మెష్, ఎప్పుడైనా నేను ఫస్ట్ ఏం చేస్తాను, బేస్ మెష్ కదా. సో బేస్ మెష్ మనం చేసుకుందాం. సో దిస్ ఇస్ అవర్ బేస్ మెష్. ఇక్కడ కూడా ఇది కూడా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. సో
మన బేసిక్ హెడ్ యొక్క షేప్ ఇది. ఓకే, బేసిక్ షేప్, ప్రిమిటివ్ షేప్ అని చెప్పొచ్చు. ఓకే, దిస్ ఆర్ ప్రిమిటివ్ షేప్. సో దీని నుంచి వీ డూ లాట్ ఆఫ్ స్టఫ్. సో ఇప్పుడు మనం చేద్దాము. సో ఇదైతే వచ్చేసి నేను కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ద ఐ పాయింట్లో పెట్టేసుకుంటా. సో దట్ ఈస్ బెటర్. GX, యా, దిస్ ఈస్ గుడ్. నా కింద కూడా చూడండి, రైట్, కరెక్ట్గానే ఉంది. నా సైడ్ వ్యూలోకి వెళ్ళండి. ఖచ్చితంగా సైడ్ వ్యూలో కూడా చేయాలి. నేను ఎవ్రీ వీడియోలో చెప్తుంటాను, డోంట్ ఓన్లీ గో ఫర్ ద ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూలో కూడా చేయాల్సిందే. ఓకే, సో లేకపోతే షేప్ అవుట్ ఆఫ్ షేప్ అవుతుంది. మొత్తం చేసిన తర్వాత చేయాలి అంటే అది కుదరదు, అది అవ్వని పని, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. సో స్టార్టింగ్ నుంచే యూ హ్యావ్ టు బీ ఇన్ ద లూప్. ఓకే, లూపింగ్ చాలాసార్లు చెప్పాను, లూపింగ్ అని, అందుకే. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు దాట్ డీటెయిల్స్ ఎనీమోర్. సో మీకు ఆ డీటెయిల్స్ కావాలంటే పాత వీడియోస్ వెళ్ళి చూడాలి. పాత వీడియోస్ చూసిన వాళ్ళకి డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫర్ నౌ దిస్ ఈజ్ అవర్ షేప్, రైట్. సో దిస్ అవర్ బేసిక్ స్కల్ షేప్, మన ఈ క్యారెక్టర్కి సంబంధించిన బేసిక్ స్కల్ షేప్ ఇది, రైట్. సో యా, నౌ లెట్స్ గో బ్యాక్ టు ద ఫ్రంట్ వ్యూ అగైన్. ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి, అంటే ఇక్కడ మోడలింగ్ చేసేటప్పుడు పాత వీడియోస్లలో కొంచెం బేసిక్గా చేయకపోవచ్చు, కొంచెం అడ్వాన్స్గా చేయొచ్చు. సో కీప్ ఇట్ అప్. ఓకే, మనకి అంతకుముందు చేసిన దీనికి చాలా సిమిలర్గానే చేస్తాను. కొంచెం అడ్వాన్స్గా ఏదైనా టెక్నిక్ యూస్ చేస్తే డోంట్ వరీ, అది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ పాత వీడియో చూసారు కాబట్టి. ఇట్స్ ద సేమ్ థింగ్ ఇన్ అ డిఫరెంట్ వే, అంతే. ఓకే, సో దేర్ గోస్ అవర్ హెడ్ షేప్. దిస్ అవర్ బేసిక్ షేప్. ఓకే, మనకి వచ్చింది, రైట్. అది జా లైన్ అలా ఉంది, మీరు అదేమి పట్టించుకోకండి, మనకు వస్తుంది అది. ఓకే, నౌ సెలెక్ట్ దిస్ ఐ, లోపలికి ఇన్సర్ట్ చేయండి, డిలీట్ ద ఫేసెస్. ఓకే, సో ఫేసెస్ డిలీట్ చేస్తే ఇలా వస్తుంది. నౌ జాయిన్ దెమ్. ఓకే, సో జాయిన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇది మౌత్ షేప్, ఆబ్వియస్లీ ఎప్పుడు చేసిన లాగానే. ఓకే, మౌత్ షేప్ తీసుకొచ్చి నేను కరెక్ట్గా మౌత్ దగ్గర పెట్టేస్తాను. దిస్ ఈజ్ ఫర్ ద లూపింగ్. ఓకే, ఇలా చేస్తే ఏంటంటే మనకు కరెక్ట్గా లూపింగ్ అనేది అర్థమవుతుంది. యా, సో డోంట్ సెలెక్ట్ ద బ్యాక్ సైడ్ వర్టెక్స్ ఫర్ నౌ, ఇంతవరకు చాలు. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ లిప్స్, ద మౌత్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. ఓకే, లెట్స్ సే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంది అప్పర్ లిప్, ఇది డౌన్ లిప్. ఓకే, సో ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి, ఆబ్వియస్లీ సైడ్ వ్యూలోకి వెళ్ళండి. సైడ్ వ్యూలో ఖచ్చితంగా చేయాలి కదా, సైడ్ వ్యూలో కూడా పెట్టండి, అప్పుడే షేప్ కరెక్ట్గా వస్తుంది. సో ఇది యాక్చువల్ షేప్. సైడ్లో ఫ్రంట్లో మ్యాక్సిమం కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోవచ్చు, సో కొంచెం మీరు మ్యాచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, చూడండి ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయింది మనకి. ఇది కొంచెం పైకి వెళ్ళొచ్చు ఇలాగా, అలాగా. మళ్ళీ ఫ్రంట్లోకి వెళ్తే యా ఇలా ఉంటుంది, కొంచెం డౌన్ ఇన్ ద Z యాక్సిస్. ఓకే, రైట్. సో వాట్ ఎవర్, సో మనకైతే ఫస్ట్ ఇలా ఉంది, రైట్. మనకి ఇంత వెళ్తుందా అంటే యా, మనకి అది చేస్తున్న కొద్దీ మనకు సెట్ అవుతుంది. డోంట్ వరీ అబౌట్ దాట్ ఫర్ నౌ. నెక్స్ట్ వచ్చేసి మనకి, అండ్ అఫ్ కోర్స్ ఇది కొంచెం ముందు కనొచ్చు యాక్చువల్గా, ఈ ముందు కన్నా మనకి ఫేస్కి అంత మ్యాచ్ అవ్వకపోవచ్చు, కానీ తర్వాత మనకి లూప్స్ యాడ్ అవుతాయి. సో డోంట్ వరీ. నౌ దిస్ ఈజ్ అవర్ మౌత్, రైట్. మౌత్ పైన మనకి ఇక్కడైతే నోస్ ఉంటుంది. సో నోస్ని మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, బట్ లూప్ అయితే ఒకటి యాడ్ చేయండి. ఎక్కడ, నోస్ యొక్క పాయింట్ దగ్గర. సో ఇక్కడ. ఓకే, షుడ్ బి దిస్ లూప్ ఎప్పటికైనా మనకి మెయింటైన్ అవుతూ ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ లూప్, ఇంకా ఉంది చేసేది. యా, సో వీ హ్యావ్ దట్. నో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో ద ఐ లైన్. ఓకే, ఐ లైన్. సో ఐ లైన్ ఎలా చేస్తాం? సో యా, ఇది ఒకటి, రైట్. నా కంట్రోల్ ఆర్, లెట్స్ కీప్ ఇట్ హియర్. యాక్చువల్గా ఇంకా దెర్ ఈస్ అ డిఫరెంట్ వే టు డూ దిస్. చెప్పాలంటే యాడ్ వన్ హియర్, టాప్లో ఒకటి యాడ్ చేయండి. అండ్ టేక్ దిస్, కీప్ అ లిటిల్ బిట్ డౌన్, నోస్ యొక్క పాయింట్ దగ్గర ఇలా పెట్టేసుకొని, సో ఇక్కడ మిడిల్లో కదా మనకి, ఇప్పుడు ఈ మిడిల్లో మనకి ఐ అనేది ఉంది, రైట్. సో మనం ఇక్కడ ఒక చిన్న లాజిక్ యూజ్ చేయొచ్చు ఇలాగా.
ప్రాక్టికల్గా మనకి ఏంటంటే ఐ ఒక సర్క్యులర్ ఐ దగ్గర సర్క్యులర్ లూప్ వస్తుంది కదా, మరి ఆ లూప్కి మనం ఇక్కడ ఏంటంటే మాన్యువల్గా మనం ఒక లూప్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. చూడండి, సో దిస్ అవర్ ఐస్. ఓకే, నాట్ అవర్ కంప్లీట్లీ క్రియేటెడ్ ఐస్, బట్ స్టిల్ మనకి ఇక్కడే లూపింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి యూ క్యాన్ నౌ డిలీట్ దిస్, can delete this face. Okay, so this is our face, right? Now ఇక్కడ నుంచి మనకి we start to refining our skull. Okay, skull అనేది ఇంకా రిఫైన్ అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇలాగా. little bit down and yeah, there are a lot of looping to do. ఇక్కడ యాడ్ చేస్తే చూడండి ఇలా యాడ్ అవుతుంది. దట్స్ నాట్ ద రైట్ వే, బట్ స్టిల్ వీ నీడ్ దట్ లూప్ నౌ. సో మనం అది చేద్దాం. సో ఇది అండ్ ఇది సెలెక్ట్ చేసి జీ కీప్ ఇట్ హియర్. సో మనకు ఒక ప్రాపర్ ఇంకా ప్రాపర్ ఒక స్కల్ షేప్ అయితే రెడీ అవుతుంది, అవునా? సో డోంట్ ఫర్గెట్ బ్యాక్ వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఎలా అయిందో. సో సైడ్లో కూడా వెళ్ళాలి కదా, సో సైడ్లోకి వెళ్ళండి, కరెక్ట్ ద షేప్ a little bit more. చూడండి స్కల్ షేప్ బెటర్ అవుతూ వస్తుంది, అవునా? ఓకే, కూల్. సో సెలెక్ట్ దిస్ వన్ అండ్ కీప్ ఇట్ డౌన్. సో ఇవి కొంచెం బ్యాక్ వస్తాయి, ఇది కూడా కొంచెం బ్యాక్ రావచ్చు ఇలాగ. ఓకే, సో ఫర్ నౌ ఇట్స్ ఓన్లీ అబౌట్ దిస్ బేసిక్ షేప్, nothing more, nothing less. Okay, and of course always keep it in a curve, proper curve, straight lines రావద్దు. ఓకే, యా. సో దేర్ ఈజ్ అవర్ నెక్ పాయింట్ అయితే మనం ఇప్పుడు నెక్ని చేద్దాం. ఓకే, నెక్ని చేద్దామంటే ఫస్ట్ దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత లెట్స్ మూవ్ దిస్ bit here. నా ఇలా సెట్ చేసుకున్న తర్వాత యూ కెన్ యాక్చువల్లీ సెలెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్మూత్ దెమ్ అవుట్ లిటిల్ బిట్. కొంచెం అలాగా కొంచెం స్మూత్ చేస్తే ఏంటంటే మనకు ఆ రౌండ్నెస్ వస్తుంది. లిటిల్ ట్రిక్. ఓకే, ఇంతకుముందు చాలా వీడియోస్లో ఇలాగే చేశాం, 3D మోడలింగ్ వీడియోస్లో, రైట్? సో యా, సో అలా చేసినప్పుడు ఇది కొంచెం బ్యాక్ అనుకోవాల్సి వస్తుంది. స్మూత్నెస్ యాడ్ చేసినప్పుడల్లా కొంచెం డిస్టార్ట్ అవుతాయి. సో అందుకే ఎక్కువ స్మూతింగ్ చేయకండి, keep it to the minimal smoothing. Okay, right? కొంచెం లోపలికి వెళ్ళింది, ముందుకు రావచ్చు. yeah, there goes our mouth also. Okay, now the neck is pretty simple. అంతకుముందు మనం చాలాసార్లు చేసాం, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం. జస్ట్ డిలీట్ దిస్. మౌత్కి చేసినట్టే, మౌత్కి ఎలాగైతే చేసాం అలాగే చేసి డిలీట్ చేసి నా ఫస్ట్ సైడ్ వ్యూలో ఏం చేస్తారంటే యూ కెన్ యాక్చువల్లీ డిలీట్ ద ఫేసెస్. ఓకే, డిలీట్ చేసిన తర్వాత యూ గెట్ దిస్ ఆర్క్ షేప్డ్ లూప్. సో ఇప్పుడు ఈ లూప్ని సెట్ చేయండి ఇలాగా. సో వెరీ బేసిక్గా నేనేమంటున్నా అంటే చాలా బేసిక్గా లో పాలీలో చేయండి. ఓకే, లో పాలీ. అందుకే నేను ఎక్కువ డీటెయిలింగ్ ఇప్పుడే వెళ్ళట్లేదు. ఫస్ట్ లో పాలీ. మనకి ఎప్పుడైనా ఫస్ట్ గోల్ ఏంటంటే లో పాలీ. తర్వాత ఎక్స్ట్రూడ్ ఇట్ డౌన్, 0 స్కేల్ చేయండి. దేస్ అవర్ నెక్ ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉంది. సో ఇక్కడ పెట్టండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ నెక్. ఓకే, మనకి ఏదైతే ఉన్నాయో ఇది ఈ నెక్ కింద లైన్, దీన్ని కూడా వీ కెన్ అడ్జస్ట్, రైట్? సో ఇలా పెట్టుదాం. ఇలా పెట్టేస్తే మనకి నెక్ అయితే వచ్చేసింది, రైట్? ఆఫ్ కోర్స్ ఇది లోపలికి వెళ్తాయి, కామనే, ఎందుకంటే ఫస్ట్ ఇంకా లూప్ ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి. సో ఇది జనరల్గా ఇలా పెట్టేసుకోండి. ఓకే, సో యా, సో మనకి నెక్ సెట్ అయింది కదా. సో ఇది కొంచెం లోపలికి వెళ్ళొచ్చు.
అంటే నేను 3Dలో వర్క్ చేస్తాను అప్పుడప్పుడు. సో డోంట్ వరీ, ఎందుకు సైడ్ వ్యూ నుంచే ఫ్రంట్ వ్యూ నుంచే చేయట్లేదు అని అనుకోకండి, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద వే. ఓన్లీ ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ నుంచే చేయకూడదు. 3Dలో కూడా చూస్తుండాలి స్కల్ కరెక్ట్ వస్తుందా లేదా. 3Dలో చూశాను కాబట్టి నాకు నెక్ ఇక్కడ లోపలికి వెళ్ళిందని అర్థమైంది, లేకపోతే ఎలా అర్థమవుతుంది. సో బివేర్ ఆఫ్ దట్ టూ. ఖచ్చితంగా మొత్తం సర్క్యులర్గా చూస్తుండండి. ఫ్రంట్ వ్యూలో చేయండి, సైడ్ వ్యూలో చేయండి. మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ 3Dలో ఇలా వచ్చి చూడండి, ఓకే ఎక్కడ పోతుంది ఎక్కడ వస్తుంది అనేది. ఓకే, మనకి బేసిక్ స్కల్ షేప్ హ్యూమన్ యొక్క మన ఫీమేల్ క్యారెక్టర్ యొక్క స్కల్ షేప్ అయితే క్రియేట్ అయింది. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ షేప్ సింపుల్గా చెప్పాలంటే. నౌ దెర్ ఇస్ అనదర్ థింగ్ యూ కెన్ డూ హియర్. ఇప్పుడు దిస్ ఇస్ అవర్ ఐ, అవునా. సో యాడ్ ఆన్ వర్టెక్స్ హియర్, కీప్ దట్ నోస్ లైన్ ఇక్కడ. అఫ్ కోర్స్ ఇది ముందుకు వెళ్తుంది అప్పుడు. నా ఐ షేప్ పెట్టండి, దిస్ ఆర్ ఐ షేప్ రైట్. సో ఇది వచ్చేసి ఇలా పోతుంది మన ఐ షేప్, మన క్యారెక్టర్ యొక్క ఐ షేప్ ఇలా ఉంది అనుకుందాం. ఓకే, ఫ్రంట్ వ్యూలో కూడా సెట్ చేయాలి. ఎక్స్లో ఇలాగా సెట్ చేసుకోండి. ఓకే, సో దేర్ ఈజ్ అవర్ ఐ షేప్. సో అది మన ఐ షేప్. ఓకే, ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు, డోంట్ వరీ, కొంచెం అటు ఇటు అవుతుంది. రైట్, లైక్ దట్. నౌ మనకి ఇక్కడ నోస్ లైన్ అయితే వచ్చింది. మరి ఇది రావాలి ఎలా? స్ట్రైట్గా పెట్టండి. నౌ వాట్ యూ కెన్ డూ హియర్ ఈస్, ఫస్ట్ ఈ ఫేస్ ఇది అవసరం లేదు మనకి, ఇది డిలీట్ చేయండి. ఫేస్ ఇది డిలీట్ చేస్తే మనకు ఒక ఓపెన్ మౌత్ వస్తుంది, అవునా. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నోస్ రావాలి. ఎస్, ఇక్కడ నోస్ రావాలి. సో ఇది మౌత్ యొక్క ఫ్లో పర్ఫెక్ట్గానే రౌండ్గానే ఉంది. సో ఇక్కడ నోస్ రావాలి అంటే యూ హ్యావ్ టు ఎక్స్ట్రూడ్ సంథింగ్ ఫ్రమ్ హియర్, అవునా. సో యాడ్ అ వర్టెక్స్ హియర్. ఓకే, ఒక లైన్, ఒక ఎడ్జ్ ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇన్సెట్ ఇట్ అ లిటిల్ బిట్. యాక్చువల్లీ ఇన్సెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ డూయింగ్ ఇట్ వుడ్ బి అ బెటర్ వే. ఓకే, సో ఇలా ఒకటి వచ్చిన తర్వాత కీప్ ఇట్ ఇన్ ఫ్రంట్. వచ్చిన తర్వాత వైలో స్కేల్ ఇట్ ఇంటూ 0 సో దట్ ఇట్ స్ట్రైట్గా ఇలా ఫ్లాట్గా అవుతుంది. నౌ గో హియర్. మన నోస్ అంత పెద్దగా ఉండదు, ఆబ్వియస్లీ ఎవ్రీబడి నోస్ దాట్. సో కీప్ ఇట్ డౌన్. ఓకే, ఎక్స్ ఇలాగా పెట్టండి. సో దేర్ గోస్ అవర్ నోస్. ఓకే, సో దేర్ గోస్ అవర్ నోస్. అంటే ఇదే నోస్ అని నేను చెప్పను, దిస్ ద బేసిక్ షేప్ ఆఫ్ ద నోస్. ఇంకా చేసేది చాలా ఉంది. డోంట్ రష్. 3D మోడల్ చేసేటప్పుడు ఎప్పుడైనా డోంట్ రష్ థింగ్స్, స్లోగా వెళ్ళండి. అప్పుడే మీకు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలి అనేది అర్థమవుతుంది. ఓకే, యా, దిస్ బిగర్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ స్ట్రైట్ లైక్ దిస్. యాక్చువల్గా మోడల్ అంత క్లారిటీగా, ఐ మీన్ ఇమేజ్ అంత క్లారిటీగా లేదు. ఐఎమ్ డూయింగ్ ఇట్ ప్యూర్లీ ఆన్ మై ఇమాజినేషన్ చెప్పాలంటే. సో దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ నోస్. ఓకే, సో ఇది లోపలికి వెళ్ళింది. కీప్ ఇట్ ఇన్ ఫ్రంట్, కీప్ ఇట్ ఇన్ ఫ్రంట్. సో ఫర్ నౌ దిస్ అవర్ నోస్. అఫ్కోర్స్ ఇక్కడ ఇంకా లూపింగ్ చాలా యాడ్ చేసేది ఉంది, అందుకే ఇది ఇలా వచ్చింది. ఇది స్ట్రెచ్ ఉంది చూడండి, ఇది స్ట్రెచ్ ఉంది, ఆ స్ట్రెచ్ ఉండదు. బట్ అవర్ లూప్ ఈజ్ కరెక్ట్. ఐ లూప్ ఇలా సర్క్యులర్గా రావాలి, వచ్చింది. మౌత్ లూప్ సర్కిల్గా రావాలి, వచ్చింది. రైట్, నోస్ కూడా ఇలా యాడ్ అయితే ఇలా యాడ్ అవ్వాలి, ఇలా యాడ్ చేస్తే ఇలా యాడ్ అవ్వాలి. దర్ అదర్ స్టఫ్ యూ హ్యావ్ టు డూ, బట్ ఫర్ నౌ దిస్ ఈస్ గోయింగ్ గుడ్. ఓకే, నౌ GY a little bit front. ఓకే, నౌ అయితే ఇది మనం సెట్ చేయొచ్చు. ఇది ఎలాగా అంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాలో అవుతుంది, గుడ్. ఇది ఇక్కడ, సో ఇక్కడ చూస్తే మీరు ఈ లైన్ ఏదైతే ఉందో ఇట్స్ గోయింగ్ లైక్ దిస్. ఇది ఇలా అటాచ్ అయింది కదా, బట్ వీ డోంట్ హ్యావ్ టు డూ దట్ వే. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాగే చేయాలని ఏమి లేదు, బట్ దెర్ ఈజ్ అ లూప్ యూ హ్యావ్ టు మెయింటైన్ కదా, సో అలాగే చేద్దాం. సో డిజాల్వ్ ద ఎడ్జెస్, యూ గెట్ దిస్. ఓకే, నౌ మనకి లూపింగ్ ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ పోతుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇక్కడ చష్మా అంటే మన కళ్ళజోడు లాగా రావాలి ఇక్కడ.
యాక్చువల్గా. ఓకే, జనరల్గా మన క్యారెక్టర్స్లో అలా ఉంటుంది ఫ్లో. సో ఆ కళ్ళజోడుగా రావాలి అంటే ఇది ఇలాగే ఉండాలి. సో అలాగే ఉంచుదాం. కాకపోతే మనకి 1 2 3 4 5 వర్టెక్స్ వచ్చినాయి. దట్ ఈస్ ద బ్యాడ్ థింగ్. అవునా? 5 వర్టెక్స్ రాకూడదు. వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్ లాట్ ఆఫ్ టైమ్స్. 5 వర్టెక్స్ అనేది ఇట్స్ అ బ్యాడ్ థింగ్. సో బ్యాడ్ అంటే అన్ని సిచ్యువేషన్స్లో కాదు, ఫర్ నాట్ ద క్యారెక్టర్. నా క్యారెక్టర్కి దిస్ ఇస్ నాట్ ద వే. సో యూ కెన్ డూ ఈస్ కంట్రోల్ ఆర్. సో 1 ఇలా యాడ్ అవుతుంది కదా. సో ఫర్ రిమూవింగ్ దట్, dissolve this, add 1 here, connect both. Okay, so there goes our proper loop. దీనికి చీక్కి ఓకే, ఈ వ్యూలోకి వెళ్ళండి. ముందుకు జరపాలి కదా, జరపండి. ఇవన్నీ ముందుకు రావాలి. యాక్చువల్గా నేను ఇంకా అదంతా చేయలేదు. సో యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది ఎలా ఉండాలి, ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇలా కదా ఉండాలి, రైట్? సో నేను ఆ ఫ్లో అంతా చేయలేదు ఎందుకంటే ఇప్పుడు అది నెససరీ కాదు. సో ఇలా రావాలి యాక్చువల్గా అయితే మనకి. ఓకే, దిస్ ఆఫ్ మౌత్, దిస్ ఆఫ్ ఫ్లో. ఓకే, ఇది ఇప్పుడు ఇటు వెళ్ళొచ్చు, ఇది కిందికి వస్తుంది. సో మోర్ డీటెయిల్డ్ మోడల్ చేస్తాను ఇక్కడ. సో చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే అంతకుముందు చాలా లోపాలు చేస్తాను. సో ఇన్ని లూప్స్ యూజ్ చేయను, ఇంత చేయను. యాక్చువల్గా స్టార్టింగ్లో అసలు ఇంత మోడలింగే అసలు నేను చెయ్యను. కాకపోతే ఏంటంటే మనకు ఆల్రెడీ చాలా వీడియోస్ అవి చేసాము, బేసిక్ వీడియోస్. కాబట్టి డైరెక్ట్గా ఐఎమ్ గోయింగ్ టు డూ ద జనరల్ స్టఫ్. ఓకే, జనరల్గా నేను మోడల్ చేస్తే ఎలా చేస్తానో నేను అలాగే చేస్తాను ఈ వీడియోలో. ఓకే, ఫ్రమ్ దిస్ వీడియో ఆన్వర్డ్స్ వీఆర్ ఎంటరింగ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద మోడలింగ్ మన క్లాసెస్లో. ఓకే, నౌ of course this loop is not correct yet, but still it's somewhat better than previous loop, right? Previous loop కన్నా ఇది కొంచెం బాగుంది, అవునా? ఇది యాక్చువల్గా ఇలా మ్యాచ్ అవ్వాలి, తర్వాత చేద్దాము. సో యా, సో దేర్ గోస్ అనదర్ స్ట్రెచ్. ఆబ్వియస్లీ ఇట్స్ అ రాంగ్ థింగ్ కదా. వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, ఫస్ట్ థింగ్ మనం ఫస్ట్ దీన్ని కరెక్ట్ చేద్దాము. దీన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు అంటే లెట్స్ ట్రై కనెక్టింగ్ దీస్. సో మనం ఇప్పుడు యాడ్ చేస్తే ఇలా యాడ్ అవుతుంది. నో, బ్యాడ్ ఐడియా. ఇట్స్ అ గుడ్ వన్ బట్ నాట్ ద బెస్ట్ వన్. సో లెట్స్ యాడ్, ఫస్ట్ అయితే మనం ఈ డిలీట్ చేద్దాము. సో ఎక్స్ట్రూడ్ చేద్దాం లోపలికి, డిలీట్ కూడా అవసరం లేదు. ఎక్స్ట్రూడ్ చేసి స్కేల్ ఇట్ అ లిటిల్ బిట్ అండ్ డిలీట్ దట్ ఫేస్. ఓకే, now if I add a vertex here, ఇలా వచ్చింది, రైట్? now connect these two. 1 okay, let's see what happens now. సో మనకి ఇప్పుడు సర్కిల్గా యాడ్ చేద్దాము. సో ఇలా యాడ్ అవుతుంది. నాట్ అ గుడ్ ఐడియా అగైన్. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ అ సొల్యూషన్ ఫర్ దిస్. దీనికి బెటర్ సొల్యూషన్ ఏంటంటే సర్కిల్ అండ్ ఇది ఇలా రావాలి. సో లెట్స్ యాడ్ వన్ మోర్. ఇక్కడ యాక్చువల్గా యాడ్ చేయాలి, కాకపోతే ఇక్కడ మనకి కంప్లీట్ లూప్ వస్తుంది. వస్తే మంచిదే యాక్చువల్గా చెప్పాలి అంటే, ఎందుకంటే ఇక్కడ మనకు వర్టెక్స్ అయితే ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. ఇలాగా ఇలాగ ఉండాలి స్కల్. ఓకే, స్కల్ ఉండాలి, కానీ లాట్ ఆఫ్ స్ట్రెచెస్. ఇది బేసిక్గా బేసిక్ మోడలింగ్లో ఉన్నప్పుడు కామనే. కానీ మనకి స్లోగా మీరు చూస్తే ఇక్కడ మారుతుంది, షేప్ అనేది మారుతుంది, అవునా? కానీ ఎక్స్ట్రా వర్టెక్స్ యాడ్ అవుతున్న కొద్దీ మోడలింగ్ చేయడం కొంచెం హార్డ్ అవుతుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ వర్టెక్స్ ఏది క్లిక్ చేస్తున్నాం ఏంది అనేది జాగ్రత్తగా చూసుకొని చేయాలి, లేకపోతే షేప్ అవుట్ అవుతుంది. ఓకే, సో దేర్ వాజ్ అవర్ క్యారెక్టర్ ఐ. ఆల్మోస్ట్ మనకి మంచి షేప్ వచ్చింది ఐ ఇప్పుడు, అవునా? సైడ్ వ్యూలోకి వెళ్ళండి, చూసుకోండి ఎక్కడ పోతుంది, కరెక్ట్గా పెట్టండి. సో అవునా, ఇలా ఉంటుంది ఐ. పర్ఫెక్ట్, బాగా వచ్చింది. నా ఇక్కడ సర్క్యులర్ వ్యూ ఉందా, కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఇది స్ట్రైట్గా చేయండి. ఇలా ఫ్రంట్ ఉంటుందా ఐ? నో. సో లూపింగ్ కరెక్ట్గా చేయాలి కదా, చేయండి కరెక్ట్గా ఇలాగా. పాత వీడియోస్ చేసిన వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది యాక్చువల్గా.
సో పాత వీడియోలు చూడని వాళ్ళు బెటర్ టు గో అండ్ వాచ్, ఎందుకంటే అవి బేసిక్గా ఉంటాయి, ఇవి కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. సో మీకు అర్థం కాకపోవచ్చు డైరెక్ట్గా చూస్తే. ఓకే, సో దిస్ ఇస్ నాట్ యాక్చువల్ లూప్ వేర్ మనం లాస్ట్కి వెళ్ళేసరికి చాలా లూప్ మారుతుంది. అది ఓల్డ్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో వెళ్ళి చూడండి, డోంట్ జస్ట్ వాచ్ దిస్. ఇది చెప్తున్నాను కాబట్టి ఇదే చూడకండి. ఓకే, సో చూడండి ఆల్మోస్ట్ చాలా షేప్, స్కల్ షేప్ ఎంత మారింది చూడండి. సో ఈ స్ట్రైట్ వచ్చింది ఆబ్వియస్లీ, దీన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు పాత వాళ్ళకి తెలుసు. నేనేం చేశాను, కే ఆల్ మై సబ్స్క్రైబర్స్ హూస్ వాచింగ్ ఈజ్ రెగ్యులర్లీ, అందరికీ తెలిసి దీన్ని నేను ఎలా చేస్తాను. ఆల్వేస్ క్రియేట్ యువర్ ఓన్ లూప్ ఇఫ్ ద ప్రెజెంట్ లూప్ ఈజ్ నాట్ వర్కింగ్. అవునా, సర్క్యులర్, మేక్ ఇట్ సర్క్యులర్ ఆల్వేస్. హ్యూమన్ క్యారెక్టర్ ఎప్పుడైనా సర్క్యులర్గా ఉంటుంది. ఇది నేను పదే పదే చెప్తూనే ఉన్నా, ఎందుకంటే ఇట్ ఈజ్ లైక్ దట్ కదా. సో ఎట్ దిస్ పాయింట్ యూ కెన్ యాక్చువల్లీ యాడ్ సమ్ స్మూత్నెస్. స్మూత్నెస్ అంటే సబ్ డివిజన్ సర్ఫేస్ స్మూత్నెస్ కాదు, మన స్మూత్నెస్. GY, this goes a little bit like this, a bit like this. Yeah, అంతే చూడండి షేప్ మనకి వస్తుంది. అయితే ఇక్కడ ట్రయాంగిల్ వచ్చింది, ట్రయాంగిల్ రాకూడదు ఆబ్వియస్లీ, యు నో దట్ టు. మరి దాన్ని ఎలా సెట్ చేస్తాం, ఫస్ట్ దీన్ని రిమూవ్ చేయండి, డిజాల్వ్ ద ఎడ్జెస్, Ctrl+R, 1K, 1 2 3 4 1 2 3 4 అన్ని 4 4 వచ్చాయి కదా. సో మౌత్ షేప్ ఏమైనా పోయిందా, పోలేదు. చూడండి ఇది కరెక్ట్గా యాడ్ అవుతుంది, ఇక్కడ పోయింది, ఇంకా దాన్ని సెట్ చేద్దాము. ఇది నెక్స్ట్ అదే. నెక్స్ట్ మనకి ఇది యాడ్ అవుతుందా, కరెక్ట్గానే యాడ్ అవుతుంది. సో దీన్ని కూడా మనం ప్రస్తుతానికి టచ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి వాట్ వీ హ్యావ్ టు డూ హియర్ ఈస్, దీనికి కనెక్ట్ చేస్తే మనకి 5 వస్తాయి. సో దీన్ని అలాగే ఉంచుదాం ప్రస్తుతానికి. ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి. నౌ ఇట్స్ టైమ్ టు కరెక్ట్ అవర్ షేప్. ఈ ఐ షేప్ ఎన్క్లోజ్డ్ అయ్యి ఉంటుంది ఇక్కడ. ఎందుకు రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతం అంటే, ఒక సర్క్యులర్ వ్యూ అయితే ఇక్కడ వచ్చింది, కానీ 5 వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ రాంగ్ వే. ఐ మీన్ ఫర్ ద లో పాలీ దిస్ ఈస్ ద గుడ్ లూప్, బట్ ఇది ఒక ఓవెల్ షేప్లో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోవాలి. అండ్ ఇది ఇలా అటాచ్ అవ్వకపోతే మంచిది. సో దాన్ని మనం సెట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని సెట్ చేయాలంటే ఫస్ట్ ఇది ఫ్రంట్కి రావాలి, ఇది బ్యాక్ వెళ్ళాలి, ఇది రౌండ్. ఎప్పుడు సర్క్యులర్గా పెడితే ఆటోమేటిక్గా అదే కరెక్షన్స్ తీసుకుంటుంది మోడల్ అనేది. సో ఇది హెవీ స్ట్రెచ్ అయిపోయింది, సో ఆ స్ట్రెచ్ ఒకటి తీసేయాలి ఆబ్వియస్గా. సో లెట్స్ వాట్ వీ నీడ్ టు డూ ఈస్ టు డిజాల్వ్ దిస్ ఎడ్జ్, 1K. సో లిటిల్ బిట్ ఫాస్టర్ ఉంటుంది, ఫాస్టర్గా చెప్తున్నాను. సో డోంట్ వరీ, అందుకే పాత వీడియోస్ చూడమంటున్నాను. ఓకే, సో Ctrl+R, connect this. So now we have 1 2 3 4 1 2 3 4 all the 3 4s, and this here is a triangle, right? Now దీన్ని కూడా మనం సెట్ చేద్దాము, ఎలాగో చూడండి. Keep the even spacing. Okay, always the even spacing. దీనికి ఎంత స్పేసింగ్ ఉందో దానికి అంత స్పేసింగ్ ఇవ్వడం అలాగా చేయండి, బాగుంటుంది. సో దేర్ గోస్ అవర్ 4 వచ్చింది. నా సైడ్ వ్యూలో చాలా వర్టెక్స్ అయిపోయాయి, ఐ అండర్స్టూడ్. కొంచెం పేషెంట్గా వీటిని ఏం చేస్తారంటే కరెక్ట్ చేసుకోండి. నౌ హియర్ ద బెస్ట్ థింగ్ టు డూ, ఇన్స్టెడ్ ఆఫ్ అన్నీ మనం మాన్యువల్గా చేసేదానికన్నా 3A, సెలెక్ట్ ఎవ్రీథింగ్, స్మూత్నెస్ చేస్తే ఆటోమేటిక్గా రౌండ్గా అయిపోతాయి. చూసారా, బెస్ట్ వే టు డూ అండ్ బెస్ట్ ట్రిక్ అని చెప్పొచ్చు ఇన్ మై ఆర్సనల్. నా వచ్చింది షేప్ అయితే బాగానే ఉంది, కానీ దేర్ విల్ బి సమ్ వాట్ వి సే డిస్టోర్షన్. సో ప్రపోర్షనాలిటీలోకి వెళ్ళండి, దిస్ ఇస్ అనదర్ వే టు కరెక్ట్ ఇట్. సో GC, కీప్ ఇట్ డౌన్. స్టార్ట్ జీలోకి వెళ్ళండి. ఓకే, అది. సో ఆటోమేటిక్గా కరెక్షన్ అంటే ప్రతి ఒక్క వర్టెక్స్ని పట్టి చేసుకోకుండా, సో ఇలా కొంచెం మనం స్మార్ట్ వర్క్ అని చెప్పొచ్చు. ఓకే, నౌ ఆఫ్ దిస్, టర్న్ ఆఫ్ దిస్.
నా మౌత్ షేప్ని కొంచెం సెట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే స్మూత్నెస్ చేసినప్పుడు కొంచెం డిస్టార్షన్ జరిగింది. బట్ దిస్ ఈజ్ అ ఫాస్టర్ వే. యాక్చువల్గా మనం మాన్యువల్గా ఒక్కొక్కటి చేసుకుంటా పోతే ఇంకా అంతే, అది అయినట్లే మనం చేసినట్లే అన్నట్లు ఉంటుంది. సో ఎప్పుడైనా స్మార్ట్ వర్క్ ఈజ్ గుడ్. అందరూ ఏంటంటే చీటింగ్ అనో ఏదనో చెయ్యరు, అది చీటింగు కాదు, బీటింగు కాదు, జస్ట్ అ స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఐ ప్రిఫర్ స్మార్ట్ వర్క్ దెన్ హార్డ్ వర్క్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, అవైలబుల్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడంలో తప్పు లేదు, అవునా? ఓకే, సో నో ఐ దగ్గరికి వస్తే ఐ కరెక్ట్గానే ఉంది. ఇటు సైడ్ కొంచెం పోతుంది ఆబ్వియస్గా. సెట్ చేయండి. రైట్, నోస్ కూడా ఇక్కడ ఫోర్ హెడ్ ఒకటి సెట్ చేయండి. కొంచెం సర్క్యులర్ చేసుకోవాల్సి ఉంటుంది, చేసుకోండి. రైట్, సో బేసిక్ షేప్ అయితే మనకి ఇక్కడ పూర్తయింది. యాక్చువల్గా చెప్పాలంటే బేసిక్ షేప్ విత్ ఐస్. ఓన్లీ థింగ్ వీఆర్ లెఫ్ట్ విత్ ఈస్ దిస్ వన్. అవునా? మనకేంటంటే ఇక్కడ సర్క్యులర్ వచ్చినట్లే ఇక్కడ చష్మా రావాలి, ఇలా వచ్చి ఇలా యాడ్ అవ్వాలి, కానీ మనకు అలా యాడ్ అవ్వట్లేదు. సో మనం అదొకటే మనం ఫిక్స్ చేయాల్సిన విషయం ఇక్కడ. సో ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేద్దాం. దీన్ని ఎలా ఫిక్స్ చేద్దామంటే, యూ కెన్ ఎయిదర్ యాడ్ ఇట్ లైక్ దిస్, Ctrl R, K, 1 2 3 4 wait 1 2 3 4 5 ఉన్నాయి. నో సో దీనికి యాడ్ చేద్దాం డైరెక్ట్. సో 1 2 3 4 వచ్చాయి, రైట్. 1 2 3 4 5 ఉన్నాయి. సో దీన్ని ఎలా, సో ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ దాకా, రైట్. నెక్స్ట్ దీన్ని ఎలాగంటే హే యాడ్ 1 హియర్. సో 4 4 ఇప్పుడు అన్ని 4 4 వచ్చాయి, యాడ్ చేస్తే మనకి ఇలా యాడ్ అవుతుంది. అఫ్కోర్స్ ఇది రాంగ్, ఇక్కడ నుంచి ఇలా రావాలి. సో అది కూడా చేద్దాం నౌ. సో దీన్ని ఎక్కడ కనెక్ట్ చేయొచ్చు, లైక్ దిస్ చేస్తే మనకి చూడండి సింపుల్గా 1 2 3 4 1 2 3 4 ఆల్ 4 4 మనకి ఒక రెక్టాంగిల్స్ వచ్చాయి. దీన్ని ఇంకా బెటర్గా చేయొచ్చు, బట్ ఫర్ నౌ దిస్ ఈస్ గుడ్. ఇది లోపలికి వెళ్ళొచ్చు, ఇది కూడా లోపలికి వెళ్ళొచ్చు. అలా కనిపించదు కదా నోస్, అవునా? రైట్. సో ఇక్కడ ఇలా ఉండదు. సో లెట్స్ కనెక్ట్ దిస్ అండ్ రిమూవ్ దిస్, డిజాల్వ్ ద ఎడ్జ్, Ctrl R, యాడ్ 1 హియర్, కింది కనండి. సో దేర్ గోస్ అవర్ నోస్. నోస్ కూడా బేసిక్ షేప్ చెప్పాలంటే, ఇట్స్ నాట్ ద కంప్లీట్ షేప్, ఇట్స్ అ బేసిక్ షేప్. టూ మచ్ అయింది, అంత అవసరం లేదు. యా, దేర్ ఈజ్ అవర్ నోస్. అఫ్కోర్స్ ఇవి ఏంటంటే ఇవి అలా ఉండవు, యాక్చువల్గా కొద్దిగా డౌన్ అవుతాయి. 3Dలో చేయాలి, ఇక్కడ 2Dలో వర్క్ చేస్తే వర్క్ అవ్వదు. సో 3Dలో చేయండి. సైడ్ వ్యూలోకి వెళ్ళండి. సో కొంచెం కరెక్షన్స్ అనేవి సైడ్ వ్యూలో మీకు అర్థమవుతాయి. సో యా, దిస్ గోస్ డౌన్. సర్క్యులర్ వ్యూ కదా, ఎప్పుడైనా ఆర్క్ లాగా రావాలి కదా, స్ట్రైట్ లైన్స్ రాకూడదు కదా. సో అది చూడండి, రైట్, అది కరెక్ట్. ఇది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి అలాగా. సో మన ఫీమేల్ నోస్ ఇలా ఉంది. ఓకే, నౌ యూ కెన్ గో అహెడ్ అండ్ యాడ్ హియర్, కొంచెం స్కేల్ చేసుకోవచ్చు. సో కొంచెం చూడండి, నోస్ ఇంకా బెటర్ వచ్చింది నౌ. సో మనకి ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే, ఈ వర్టెక్స్ ఇలా యాడ్ అవ్వకూడదు, దట్స్ ఆర్ రాంగ్ థింగ్. సో ఈ ఫ్లో బాగానే ఉంది, చెక్ చేసుకోండి అప్పుడప్పుడు ఫ్లోస్. ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, సర్కిల్ బాగానే అవుతుంది. నాకు ఒకటి ఏంటంటే ఈ ఫేస్ ఒకటి నాకు సెట్ అవ్వలేదు. సో ఫేస్ది ఒకటి మనం సెట్ చేద్దాం. మరి ఎలా సెట్ చేద్దామంటే, ఫస్ట్ థింగ్ మనం ఇలా యాడ్ చేసినప్పుడు ఇది ఏమవ్వాలి, ఇలా రావాలి. అంటే సమ్వేర్ అలాంగ్ హియర్
మనకి ఇక్కడే లూప్ కట్ అవ్వాలి, ఇక్కడ రాకూడదు. అంటే సంథింగ్ వీఆర్ డూయింగ్ రాంగ్. ఎక్కడ అది ఎక్కడ అంటే, సో ఇది బాగానే ఉంది, బట్ రిమూవ్ దిస్. ఇలా రాకూడదు, ఇట్ షుడ్ కనెక్ట్ హియర్. ఓకే, ఇక్కడే కనెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తే నాకు ఈ సర్కిల్లోనే యాడ్ అవ్వాలి, కానీ ట్రయాంగిల్ ఉంది కాబట్టి కరెక్ట్గా రావట్లేదు. అది మనం ఇప్పుడు సెట్ చేసుకోవాలి. సో లెట్స్ కీప్ ఇట్ అప్ సైడ్ లైక్ దిస్. సైడ్ వ్యూలోకి వెళ్ళండి, చెక్ చేయండి ఎక్కడైనా రాంగ్ పోతుంది అనేది. సో ఇది మరీ హెవీగా ముందుకు వచ్చేసింది. సో దీన్ని కరెక్ట్ చేయాలి అండ్ అలాగా. ఓకే, సో నా ఇక్కడ మళ్ళీ 1 2 3 4 5 వచ్చాయి. రాంగ్ థింగ్ అగైన్. సో యాక్చువల్లీ వీ కెన్ డిజాల్వ్ దిస్. 1 2 3 4 వస్తాయి. ఓకే, అలాగా. నౌ దిస్ కెన్ గో డౌన్ అ లిటిల్ బిట్. మనకి ఫేస్ రెడీ అవ్వడం స్టార్ట్ అయింది, అవునా? అఫ్కోర్స్ కొంచెం బాక్సీగా ఎందుకుంది అంటే, గో హియర్ ఆబ్జెక్ట్ అండ్ షేడ్ స్మూత్. ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చి ఆబ్జెక్ట్లోకి వెళ్ళి షేడ్ స్మూత్ వచ్చేసి మనకి సెలెక్ట్ చేసి షేడ్ స్మూత్ అంటే స్మూత్నెస్ వచ్చింది. ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మనిషి మొహంలా కనిపిస్తుంది ఇప్పుడు, అవునా? సో వీ సక్సీడెడ్ డూయింగ్ ద బేస్ మెష్. అఫ్కోర్స్ ఇంకా ఇది ఉంది, ఇది చేద్దాం ఇప్పుడు. ఓకే, 1 2 3 4 ఉంది ఫైల్. ఇది ఎందుకు ట్రయాంగిల్ వచ్చింది? సింపుల్గా మీరు ఒకసారి నేను చెప్పను, నేను ఒక్క 1 minute నేను చెప్పను, మీరు ఆలోచించండి లోపు. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే దీని జంక్షన్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఈ లైన్ జంక్షన్ వెళ్ళేసి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, అవునా? అది కరెక్ట్ కాదు. ఇవి రెండు ఒకటే దగ్గర కనెక్ట్ అయ్యేసరికి అదొక ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. సింపుల్గా చెప్పాలంటే డిజాల్వ్ దిస్. ఇప్పుడు మనకి 5 ఉంటాయి, 1 2 3 4 5 ఉన్నాయి, అవునా? 1 హియర్ అయిపోయిందా? 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు నేను యాడ్ చేస్తే చూడండి, అది చెస్మిక్ షేప్లో ఉంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా యాడ్ చేయాలి. సో అది ప్రాబ్లం. ఇప్పుడు అక్కడ ఎలా యాడ్ చేద్దాం? సింపుల్, మీరు చూడండి. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ కూడా ఇది లోపలికి వెళ్ళి ఇలా వెళ్తే ఓకే, ఇది మంచి ఫ్లోనే, ఇదేం చెడ్డ ఫ్లో అయితే కాదు. కాకపోతే ఏంటంటే మీరు చూసుకుంటే నాట్ ద బెస్ట్ వే. ఇక్కడ చూడండి, ఒక జంక్షన్ లాగా అయిపోతుంటాయి. అలా అవ్వకూడదు. 1 2 3 4. ఇట్స్ లెట్స్ డూ వన్ థింగ్. రిమూవ్ దిస్, సపరేట్ డిజాల్వ్ దిస్. 5 వస్తాయి. యాడ్ లైక్ దిస్. మనకి ఇది వచ్చింది కదా. నౌ 1K యాడ్ దిస్ హియర్. ఓకే, నా ఇది పైకి వెళ్ళాలి, అవునా? సో 2 డిజాల్వ్ దిస్ అండ్ యాడ్ హియర్. నౌ 1K. Now we have a proper flow of the eye. ఇది యాక్చువల్ ఫ్లో. ఇప్పుడు నేను యాడ్ చేస్తే సర్కిల్ యాడ్ అవుతుంది, రైట్? అండ్ ఇక్కడ యాడ్ చేస్తే చూడండి, ఇది యాక్చువల్గా ఐకి ఉండాల్సిన ఫ్లో. ఓకే, సో ఇక్కడ యాడ్ చేస్తే ఇలా, ఇక్కడ యాడ్ చేస్తే ఇలా, ఇలా యాడ్ చేస్తే మిడిల్లో అలా. పర్ఫెక్ట్ ఫ్లో, గుడ్ ఫ్లో. ఇది కొంచెం లోపలికి వెళ్ళింది, టేక్ ఇట్ అవుట్ సైడ్, టేక్ దిస్ అవుట్ సైడ్. ఓకే, దీన్ని ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది కొంచెం ఇలా వస్తుంది, మన నోస్ అలా ఉంటుంది. ఓకే, ఇది లోపలికి వెళ్తుంది. సో అప్పుడు ఇది ఇలా వస్తుంది. ఓకే, నేను ఇది ఆఫ్ చేస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇంకా బెటర్గా మనకి కనిపిస్తుంది. ఈ నోస్ అఫ్కోర్స్ ఇది స్ట్రైట్గా ఎందుకు వచ్చింది అంటే, అంటే షార్ప్గా ఎందుకు కనిపిస్తుంది అంటే, సింపుల్, చాలా దగ్గరగా వర్టెక్స్ ఉండడం వల్ల, ఎడ్జెస్ దగ్గర ఉండడం వల్ల, స్క్వీజ్ అయి ఉండడం వల్ల అలా వస్తుంది. దాన్ని వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. అంటే సింపుల్ టాస్క్, తర్వాత అయినా చేసుకోవచ్చు. సో యా, దేర్ గోస్ అవర్ బేస్ షేప్ ఆఫ్ అవర్ ఫీమేల్ క్యారెక్టర్. ఓకే, సో మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్వాడ్, రైట్? 1 2 3 4 1 2 3 క్వాడ్లోనే ఉన్నాయన్నీ. సో ప్రాబ్లం లేదు.
మౌత్ కూడా ఓకే, యూ కెన్ యాడ్ వన్ హియర్. యాడ్ చేసి నౌ యూ కెన్ క్రియేట్ ద మౌత్ షేప్. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మౌత్ షేప్ కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, సో ఇక్కడ ఇలా వచ్చింది, ఇది ఇక్కడ, ఇది ఇటు, ఇది ఇటు. నౌ దీన్ని ఇంకా బెటర్ చేయొచ్చు ఈ షేప్ని. ఓకే, ఎలా అంటారా చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో నేను ఏమంటారు డీటెయిలింగ్ చేస్తాను, నాట్ ఇన్ దిస్ వీడియో. ఓకే, వీడియో ఇప్పటికే చాలా లెంతీగా అయిపోయింది అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇంతకన్నా ఎక్కువ చెప్తే. సో ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ గైస్. ఓకే, ఇది కొంచెం ముందుకి, ఇది కొంచెం ముందుకి. ఓకే, నౌ వీ యాడ్ అనదర్ వన్ హియర్. దేర్ గోస్ అవర్ chin and mouth. There goes our chin and mouth. అది చిన్ మౌత్ కూడా కంప్లీట్ అయింది. చూడండి, చూసారా అది. సో దిస్ ఇస్ అవర్ బేస్ మెష్, మన ఫీమేల్ క్యారెక్టర్ యొక్క బేస్ మెష్. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఇంకా డీటెయిలింగ్ చేద్దాము. ఇయర్ ఇద్దాము. ఫ్లో అయితే మంచిగా వచ్చింది. దిస్ ఎ ప్రాపర్ హ్యూమన్ హెడ్ ఫ్లో. ఇంకా ఉంది, ఇంకా యాక్చువల్గా చేయాల్సింది ఉంది. ఇది ఇక్కడ చూడండి, ఇది స్ట్రైట్ వచ్చింది, అలా రాకూడదు, కర్వ్ ఉండాలి కదా, రైట్. సో ఇదంతా సెట్ చేయాల్సి ఉంటుంది, లోపలికి వెళ్ళకూడదు మళ్ళీ. సో లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. మనం ఇక్కడ ఫ్లో కరెక్ట్ చేసుకునేది ఉంటుంది. సో దోస్ డీటెయిలింగ్ పార్ట్స్ అనమాట. డీటెయిలింగ్ పార్ట్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను, నాట్ ఇన్ దిస్ వీడియో. ఇప్పటికే చాలా ఫ్లో అంటే బేసిక్ ఫ్లో క్రియేట్ చేస్తాం. హ్యూమన్ ఫేస్ ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు, హ్యూమన్ అనే కాదు, ఎనిమీస్ మాన్స్టర్స్ ఏమైనా క్యారెక్టర్స్ చేసినా ఫ్లో ఎప్పుడైనా ఐస్ దగ్గర ఇలా ఫ్లో రావడం, నోస్ దగ్గర ఇలా ఫ్లో రావడం, మౌత్ దగ్గర ఇలా ఫ్లో రావడం అనేది కామన్ థింగ్. సో ఇట్స్ అ సేమ్ థింగ్ ఎవ్రీవేర్. సో డోంట్ వరీ, విల్ కవర్ ఆల్ ద స్టఫ్. సో stay tuned for the next video, and people who like the video, please like it and share the video so that other people can watch it and learn new things. And new people who came to watch my video, please subscribe if you are not yet, and notification icon ni click cheyandi. So we are very near to reach 1000 subscribers, so looking forward to that. So until then, keep learning. See you in the next video. Bye.